నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి ఆదేశించారు. ఆదివారం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు వార్డులను సందర్శించి రోగులతో స్వయంగా మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్య సేవలు ఎలా అందిస్తున్నారు, మీ పట్ల మర్యాదగా వ్యవహరిస్తున్నారా, ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా, రక్త పరీక్షలు ఇక్కడే చేస్తున్నారని పలు ప్రశ్నలు వేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న వారు ఆసుపత్రి సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వైద్యులను అభినందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రికి పేద మధ్యతరగతి వర్గ ప్రజలు వైద్యానికి వస్తారని, వారిని మర్యాదతో పలకరించడంతో పాటు మంచి సేవలు అందించాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు అందుతున్న వైద్య సేవల్లో మీ అందరి కృషి వల్ల రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో ఉన్నామని, ఇదే స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగించేలాగా మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని తెలిపారు. ఆసుపత్రి సందర్శన సమయంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మణ్ గీతానంద్, ఆర్ఎంఓ డాక్టర్ కె ప్రవీణ్ కుమార్, డాక్టర్ సుబ్బలక్ష్మి, డాక్టర్ పద్మ తదితరులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి వ్యవసాయ రంగం అధోగతి పాలై రైతులు అప్పులు పాలైపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. వైఎస్ఆర్ జగన్ హయాంలో వ్యవసాయాన్ని పండగ చేసి చూపించారని, వ్యవసాయం దండగన్న చంద్రబాబు ఈ వ్యాఖ్యలు కొనసాగిస్తూ రైతుల ఉసురు తీస్తున్నారని విమర్శించారు. అతిరి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు తమ పంట మంచి దిగుబడి రావాలనే ఉద్దేశంతో యూరియా కోసం పాకులాడుతున్నారని, క్యూలైన్లలో మహిళలు కూడా నిల్చోవలసి వస్తుంటే చంద్రబాబుకు వెటకారంగా యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందని, పురుగుల మందుల వాడకం తగ్గించాలని అనడం బాధాకరమని అన్నారు. ఏడాది పొడవునా వరి పంట పండుతూ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ను ఎడారిగా మార్చి రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నారని దుయ్యబట్టారు. పెట్టుబడి సాయం లేక ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా వంటివి అమలు చేయకపోవడంతో రైతులు పంట పండించేందుకు అప్పుల పాలవలసి వస్తుందని అన్నారు. రైతాంగాన్ని పట్టించుకొని కూటమి ప్రభుత్వం అమరావతికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ భ్రమరావతిని తయారు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 9వ తేదీన తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ర్యాలీగా తరలి వెళ్లి వింతి పత్రాన్ని ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు పోస్టర్ను కారుమూరితో పాటు పార్టీ శ్రేణులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పైబన సత్యనారాయణ, బుద్ధరాజు బన్నీ ప్రసాద్, మహమ్మద్ అబీబుద్దీన్, కె శ్రీహరిరాజు, అడ్డారి శ్రీనివాసరావు, రంభ సూరిబాబు, కమిటాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. యూరియా దొరకని పరిస్థితి. యూరియా కోసం మండల హెడ్ క్వార్టర్లకు వచ్చి లైన్లో నుంచి కొట్లాడుకునే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏమీ రైతులు పట్టించుకోకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. మరి దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు రేపు 9వ తారీఖున ఆర్టీఓ ఆఫీసు కాడ పోరుబాట రైతు పోరు చేయాలని చెప్పారు. దానికోసం మనం తాడేపల్లిగూడెం ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. అంటే మన నియోజకవర్గం, తాడేపల్లి నియోజకవర్గం 2 నియోజకవర్గాల ఆర్టీఓ ఆఫీసులో పాల్గొంటారు. మన 10:30 కల్లా ఆర్టీఓ గారు వస్తారు కాబట్టి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చేసే కార్యక్రమమే. దీన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రామాల నుంచి రావాలి, రైతులకి మనం బాసటగా నిలబడాలని చెప్పి మేము కోరుతాము. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా రైతుల్ని నిర్లక్ష్యం చేస్తూ మరి దళారీ వ్యవస్థను పెంచి అటు రైతు నష్టపోతా ఉన్నాడు. రైతు ఆరుగాలం పండించిన పంట అమ్ముకుంటానికి తోవ లేకుండా అయిపోయింది. ఇవాళ మిర్చికి రేట్ లేదు, కోకోకు రేట్ లేదు, మరి పామాయిల్కి రేట్ లేదు, మరి మామిడికాయకి రేట్ లేదు. ఈ కూటమి ప్రభుత్వాన్ని పేరు చెప్పుకుని రైతులకు మేలు చేయడం మానేసి దళారీ వ్యవస్థని పెంచి పోషిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం మీద మరి ఇవాళ యూరియా కొరత సృష్టించి ఆ యూరియా కొనాలంటే ఆ యూరియా ఎక్కువ వాడద్దు, మీరు క్యాన్సర్ వస్తుంది, ఫెర్టిలైజర్స్ మానేయండి, దానికి క్యాన్సర్ వస్తుంది. ఇవాళ మన రైతు ఏమైపోవాలి? ఇవాళ పండించి 4 బస్తాలు ఎక్కువ పండిస్తేనే కదా అతనికి ఇల్లు గడిచేది. ఇవన్నీ మానేసి ఈ రకమైన ఉపమానాలు చెప్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలియజేస్తూ, ఈ పోరుబాటులో మనం అందరం కూడా పాల్గొనాలని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. రాత్రి 8:58 చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12:22 వరకు సంపూర్ణ గ్రహణం ఉంటుంది. తెల్లవారుజామున 2:25 గ్రహణం వీడుతుంది.
ఈ అరుదైన ఖగోళ సంఘటనను ప్రపంచ జనాభాలో సుమారు 85% మందికి కనిపిస్తుంది. దాదాపు 700 కోట్ల మంది వీక్షించగల అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెనుబంట మండలం జుత్తిగల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాల్కుమార్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని, యూరియా కొరత లేదని అన్నారు. రైతులు యూరియా గురించి ఆందోళన చెందవద్దని అన్నారు. ఎరువులు, పురుగు మందులు అమ్మే డీలర్లు ఎంఆర్పీకి మించి అమ్మకూడదని డీలర్లను ఆదేశించారు. ఎంఆర్పీలకు మించి విక్రయించిన ఎరువుల కొరతను కృత్రిమంగా సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ రైతులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రస్తుత ఖరీఫ్ సీజన్ గురించి రైతుల సందేహాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే నేరుగా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని అన్నారు. ఈ పంట నమోదు త్వరితగతిన పూర్తి చేయాలని వ్యవసాయ సహాయకులకు ఆదేశించారు. కార్యక్రమంలో నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు, తహసీల్దార్ వై రవికుమార్, మండల వ్యవసాయ శాఖ అధికారులు వై రాఘవేంద్రరావు, బి దేవి స్వరూప, మార్టైర్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎంవి రమేష్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీపీ కలిగిపూడి సరోజిని మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాన్ సత్యనారాయణ అన్నారు. ఆదివారం పెనుమంట మండలం బ్రాహ్మణచెరువులోని కలిగిపూడి సరోజిని భౌతికాయాన్ని సందర్శించి పుష్పగుచ్చాన్ని నుంచి ఎమ్మెల్యే పీతాన్ సత్యనారాయణ దంపతులు నివాళులర్పించారు. 2014 స్థానిక ఎన్నికల్లో పెనుమంట ఎంపీటీసీగా గెలుపొందిన, మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికై సరోజిని 5 ఏళ్ల పాటు పనిచేశారని గుర్తు చేశారు. పెనుమంట సొసైటీ అవినీతి కుంభకోణం ఇరుక్కున్న నేపథ్యంలో 32 కోట్ల రూపాయల అవినీతిని బట్టబయలు చేసేందుకు మంత్రి పీతాన్ సత్యనారాయణతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి సొసైటీ అవినీతిపై సిబిసిఐడి ఎంక్వైరీ కోరిన ప్రజాప్రతినిధి కలిగిపూడి సరోజిని కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు వెలగల బుల్రామరెడ్డి, మాజీ టీడీపీ అధ్యక్షుడు తావనంపూడి శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సత్యసాయి ఆదినారాయణ రెడ్డి, రాష్ట్ర వీఆర్ఓ సంఘ అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు, గ్రామ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు గంటా వాసు, వరికుటి సాయి కిషోర్, ఎర్ర రాధే గోపాల్, నారాయణశెట్టి వెంకటేష్, తిరుమూర్తులు, కనకారావు, సనమండ్ర సుధాకర్, చింతపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గణపవరంలో ఆదివారం ఏపీఓ ఎస్ఎస్ అవగాహన ర్యాలీని ఎంఈఓ రాజేష్, బాలయ్య, కస్టర్డ్ హెచ్ఎం వీరవేణి, నెంబర్ 1 హెచ్ఎం ఎంఎల్ఎస్ఎస్ నారాయణ హై స్కూల్ స్టాఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ వేర్వేరు ప్రదేశాల్లో పనిచేసే వారికి స్థానికులకు పనిచేస్తూనే ఏపీఓ ఎస్ఎస్ ద్వారా చదువుకోవడం, ఆ చదువు వల్ల కలిగే ఉపయోగం గురించి వివరించారు. కార్యక్రమంలో మండల బాయ్స్ హై స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. వీరవాస మండలం రాయకుద్ర స్కూల్ ప్లస్లో పనిచేస్తున్న ఇరువురికి గురు పూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వచ్చినట్లు ప్రధానోపాధ్యాయులు కానుకొని శ్రీనివాసరావు తెలిపారు. హిందీ సహాయకులు ఆర్ తులసి ప్రదీప్ని రోటరీ క్లబ్ ఆఫ్ పాల్కొల్లు వారు ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తించి తులసి ప్రదీప్ దంపతులను సత్కరించారు. ఇంగ్లీష్ పీజీటీగా పనిచేస్తున్న మెంటే అరుణని పాలకొల్లో గల యునైటెడ్ కాప్ ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ వారు ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తించి గురు పూజోత్సవ కార్యక్రమంలో సత్కరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కానుకొని శ్రీనివాసరావు, ఉపాధ్యాయుల శాఖ వరప్రసాద్, వీరవల్లి నాగేశ్వరరావు, అంగరవేణు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కాల్దరి రైల్వే అండర్ పాస్లో సీసీ రోడ్ నిర్మాణం జరుగుతున్నందున ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 4 రోజుల పాటు రాకపోకలు నిలిపివేస్తారని, వేలివెన్ను, కాల్దరి పరిసర గ్రామాల ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ వారు కోరారు. 2-4 చక్రాల వాహనాలు, స్కూల్ బస్సులు వేలివెన్ను గోస్నని బ్రిడ్జి పక్క నుండి చిలకంపాడు దుర్గమ్మ గుడి వైపు రోడ్లో ప్రయాణించవలసిందిగా కోరారు. తూర్పుగోదావరి జిల్లాలో రైతులకు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు రైతు సేవా కేంద్రాలు, సహకార పరపతి సంఘాలు, ప్రైవేటు డీలర్ల ద్వారా మొత్తం 21,500 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా చేయబడిందని తెలిపారు. గత సంవత్సరం ఇదే కాలంలో కేవలం 19,000 మెట్రిక్ టన్నులు మాత్రమే విక్రయించగా ఈసారి అదనంగా 2,500 మెట్రిక్ టన్నులు ఎక్కువగా 21,500 మెట్రిక్ టన్నులు విక్రయాలు జరిగాయని, అదనంగా కూడా అందుబాటులో ఉంచడం విశేషమని కలెక్టర్ పేర్కొన్నారు. ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా రైతుల సమస్యలు తెలియచేయడానికి ఫోన్ నెంబర్ 8977935611కు సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తొందరపడి యూరియా నిల్వలు చేసుకోవాల్సిన అవసరం లేదని, జిల్లాలో తగినంత యూరియా అందుబాటులో ఉందని, అక్టోబర్ చివరి వరకు సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని, వ్యవసాయేతర అవసరాలకు యూరియా వాడకుండా చూడాలని అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తూ రైతులకు సకాలంలో సరఫరా జరిగేలాగా పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ రైతులు మాట్లాడుతూ
గతంలో సహజ ఎరువుల వాడకం వల్ల భూములు సారవంతంగా ఉండేవని, కానీ ఇప్పుడు కలుపు మందులు ఎక్కువగా వాడడం వల్ల భూములకు పగులు ఏర్పడి సూక్ష్మ పోషక ధాతులు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రస్తుత యూరియా సరఫరాపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యకులు ఆర్డీఓ రాణి సుస్మిత, జిల్లా సహకార అధికారి ఎం వెంకటరమణ, ప్యాక్ సొసైటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎమర్సన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.